ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది వారి జీవితంలో అభివృద్ధిని చూడాలని ఆశపడతా ఉంటారు. వారి జీవితంలో ఘనతను పొందుకోవాలని ఆశపడతా ఉన్నారు. అయితే దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు అభివృద్ధి పొందుకోవాలన్నా, ఘనతను పొందుకోవాలన్నా మొట్టమొదటిగా మనల్ని మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. అందుకే దీని ఒక వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనల్ని తగ్గించుకోవాలండి. మనకి ఎన్ని కలుగున్నా కానీ, మనం ఆస్తి కలుగున్నా, అంతస్తు కలుగున్నా, అందము కలుగున్నా, ఐశ్వర్యము కలుగున్నా, ఏమండి, ఒక పదవిలో ఉన్నామా, ఒక స్థాయిలో ఉన్నామా, మంచి గృహం ఉందా, మంచి వస్త్రాలు ఉన్నాయా, మంచి ఆహారం ఉందా, మంచి అన్న పానీయాలు మనకు దొరుకుతూ ఉన్నాయా, ఏమండి, మంచి సౌకర్యము సౌభాగ్యాలు మనం అనుభవిస్తున్నామా? అయితే ఆ సమయంలో మనం ఎప్పుడు కూడా విర్రవీగిపోకుండా, ఆ సమయంలో మన స్థాయిని మనము హెచ్చించుకోకుండా, సమస్తము నీవిచ్చిందనయ్యా, సమస్తము నీదేనయ్యా, నీవిస్తేనే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, నీవిస్తేనే ఇది నేను అనుభవిస్తున్నాను, నీవిస్తేనే ఈరోజు ఈ రీతిగా నేను బ్రతుకుతున్నానయ్యా అని ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నువ్వు ప్రతి క్షణము దేవుని ఎదుట నీ స్థాయిని తగ్గించుకొని ఆయన్ని మాత్రమే హెచ్చించి జీవిస్తావో, ఖచ్చితంగా నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావో దానికి డబల్ త్రిపుల్ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఇస్తారండి. అట్టి రీతిగా మన బ్రతుకులు మనం మలుచుకొందుముగాక. ఆమేన్.